ఈరోజు నటసింహం నందమూరి బాలకృష్ణ గారి చిత్రం నేలకొండ భగవంత్ కేసరి సక్సెస్ మీట్ అతిరథ మహారాజుల మధ్యన ఎంతో ఘనంగా జరిగింది. భగవంత్ కేసరి చిత్రకథ విషయానికి వస్తే, ప్రస్తుత సమాజంలో ఆడపిల్లల భద్రత, వాళ్ళకి ఎదురవుతున్న సమస్యలు, వాటిని ఎదుర్కోవాలంటే అమ్మాయిలు ఎలా తయారవ్వాలన్న అంశంతో చిత్రించబడింది. చిత్రంలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి దర్శకుడు తెరకెక్కించిన విధానంతో, అలాగే భగవంత్ కేసరిగా బాలయ్య నట విశ్వరూపంతో ఈ చిత్రం ఘన విజయం సాధించిన విషయం మనకందరికీ తెలిసినదే. మీ ఒంటి మీద 3 జాగాల్లో సయ్యేసుడు సానా తప్పు. ఆడ ఎవడు సయ్యేసినా ఉరుకుంటా పోయి అమ్మకి చెప్పాలే. సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది. ఈ ఫంక్షన్లో వృక్షరసింహ అనే చిన్నారి అందరినీ ఆకర్షించింది. అంతమంది మధ్య అంత పెద్ద స్టేజిలో ఎంతో ధైర్యంగా మాట్లాడి అబ్బురపరిచింది. బాలకృష్ణ గారంటే తనకు ఎంతో ఇష్టమని చెబుతూ జై బాలయ్య అంటూ ప్రాంగణమంతా హోరెత్తించింది. ఈ అమ్మాయి అరిచిన తర్వాత మీరు అరవండి. ఓకే, అరుస్తే రెడీగా, గొంతు బాగుందిగా. ఆ అమ్మాయి ధైర్యాన్ని మెచ్చుకుని బాలకృష్ణ గారు తన వద్దకు పిలిపించుకుని తన గురించి, తను చదివే స్కూల్ గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. అటు సీరియల్స్కి, ఇటు మూవీస్కి డబ్బింగ్ చెప్పడమే కాక యాక్టింగ్ కూడా చేస్తూ ఇప్పుడిప్పుడే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ పాప తన గురించి ఎవరైనా అడిగితే తాను శ్రీ సత్యసాయి విద్యామందిర్ హైస్కూల్ విద్యార్థినిని అంటూ గర్వంగా చెబుతుంది. అసలు ఏమిటి ఆ స్కూల్ ప్రత్యేకత? హైదరాబాద్ లాంటి మహానగరంలో ఇలాంటి స్కూల్ని అరుదుగా చూస్తాం. బాలయ్య సినిమాలో చూపించినవన్నీ 20 సంవత్సరాలుగా మూసాపేటలోని శ్రీ సత్యసాయి విద్యామందిర్ హైస్కూల్లో నేర్పిస్తున్నారు. మన బాలయ్య అన్నట్లు అమ్మాయిలను షేర్ లెక్క తయారు చేస్తున్నారు ఆ స్కూల్ ఫౌండర్ శ్రీమతి అరుణా ప్రదీప్ మేడం గారు. పుట్టపర్తిలో చదువుకున్న అరుణా మేడం గారు స్వయంగా స్వామివారి మాటలకు ఇన్స్పైర్ అయ్యారు. ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి శ్రీ సత్యసాయి బాబా గారు ఎక్కువగా ప్రస్తావించేవారు. ఆ ఇన్స్పిరేషన్తోని శ్రీమతి అరుణా మేడం గారు, వారి స్నేహితులు కలిసి 30 సంవత్సరాల క్రితం ఈ పాఠశాలను ప్రారంభించారు. తరువాత అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తూ ఈ స్థాయికి పాఠశాలను తీసుకొచ్చారు. నిబద్ధత కలిగిన టీచర్లు, ఇంకా ఎంతో మంది దాతల సహాయ సహకారాలతోనే ఇదంతా సాధ్యపడిందంటారు శ్రీమతి అరుణా ప్రదీప్ గారు. ప్రత్యేకంగా బాలికల కోసమే స్థాపించబడిన ఆ పాఠశాలలో విద్యాబోధన సాధారణ పద్ధతిలో కాకుండా ప్రాక్టికల్గా ఉండడం విశేషం. పిల్లలకు చదువుతో పాటు ఆటపాటలు నేర్పించడం అన్నది మామూలే. అయితే ఈ స్కూల్ ప్రత్యేకతే వేరు. చిన్నప్పటి నుంచి పిల్లల్లో ఆధ్యాత్మిక భావన పెంచే భజనలు, మెడిటేషన్తో పాటు యోగా, సింగింగ్, డాన్సింగ్ ఇక్కడ చదువులో భాగమే. అంతేకాక ఆడపిల్లలు తమను తాము రక్షించుకోగలిగేటట్లు తయారు చేస్తుంది శ్రీ సత్యసాయి విద్యామందిర్ హైస్కూల్. అమ్మాయిలను శారీరకంగా, మానసికంగా దృఢపరిచే కుంఫు, కరాటే, మాల్కంబా లాంటి ఎన్నో మార్షల్ ఆర్ట్స్ విద్యల్లోనూ శిక్షణ ఇస్తున్నారు ఇక్కడ. ప్రస్తుత కాలానుగుణంగా టెక్నాలజీకి, రోబోటిక్స్కి పెద్దపీట వేస్తున్నారు. కంప్యూటర్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ల్యాబ్లను ఏర్పాటు చేసి ప్రాక్టికల్గా కూడా విద్యను అందిస్తున్నారు. ఇక్కడ చదువుతున్న అమ్మాయిలు టెక్నాలజీ పరంగా జరిగే జాతీయ స్థాయి పోటీలలో బహుమతులను కూడా గెలుచుకోవడం గమనార్హం. పిల్లలను స్కూలింగ్ నుండే వారి అభిరుచికి అనుగుణంగా ఆయా రంగాలలో ప్రోత్సహిస్తున్నారు. ఇంతేకాక పాఠశాలకు అనుసంధానంగా శ్రీ సత్యసాయి ఆర్ఫనేజ్, శ్రీ సత్యసాయి ఓల్డేజ్ హోమ్లను ఎంతో నిస్వార్థంగా నడుపుతున్నారు శ్రీమతి అరుణా ప్రదీప్ గారు.
బహుశా ఏ ఇతర స్కూళ్లలోనూ పిల్లలను తమ బిడ్డలుగా చెప్పుకునే యాజమాన్యాన్ని, అలాగే యాజమాన్యాన్ని అమ్మగా భావించే పిల్లలను చూడము ఒక్క శ్రీ సత్యసాయి విద్యామందిర్లో తప్ప. ప్రతిరోజు ఇక్కడ పిల్లలందరికీ పౌష్టికాహారం, వెజిటబుల్ జ్యూసులు, రాగి జావా లాంటి పానీయాలను ఖచ్చితంగా అందిస్తారు. అంతేకాక ప్రతి నెల క్రమం తప్పకుండా పిల్లలందరికీ వైద్య పరీక్షలు కూడా చేయిస్తుంటారు. అమ్మలా ప్రేమించడమే కాదు, తానే అమ్మై అనురాగం పంచే అరుణా మేడం గారంటే పిల్లలందరికీ ఎంతో అభిమానం. అందుకే ఆవిడని పిల్లలు ఆప్యాయంగా అరుణమ్మ అని పిలుస్తారు. బడిలో ఉన్నప్పుడు పిల్లలకి భరోసాని ఇస్తూనే వాళ్ళు బడి నుండి సమాజంలోకి అడుగుపెట్టేటప్పుడు తమ సొంత కాళ్లపైన తాము నిలబడగలిగే ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని పిల్లలలో పెంపొందించగలిగే ఎడ్యుకేషన్ ఇవ్వడమే మా లక్ష్యం అంటారు అరుణమ్మ. చివరిగా ఒక్క మాట, భగవంత్ కేసరి చిత్రంలో ఒక డైలాగ్ ఉంది, భగవంత్ కేసరి ఈ పేరు చాలా ఏండ్లు యాదుంటాది అని. అలాగే అరుణమ్మ ఈ పేరు చాలా ఏండ్లు యాదుంటాది. ఒక రకంగా చెప్పాలంటే ఈమె లేడీ భగవంత్ కేసరి.